ఆరాధనకి యోగ్యుడైన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఊహలకందని మీ ఆశ్చర్య కార్యములు బట్టి, మీ వాగ్దానముల ద్వారా మాకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ కొరకు స్తుతిస్తున్నాను. మీ ప్రేమగల బాహువులో వారిని కౌగిలించి ఆదరించండి తండ్రి. మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా అన్నిటిలోనూ అత్యధిక విజయము దయచేసి ఉన్నందుకు స్తుతిస్తూ యేసు నామములో ఈ మనవులన్నీయూ ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమెన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించును. నా ప్రాణమా యెహోవాను సమర్పించును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ దుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు.
పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము పొందజొప్పుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాచమాడవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎంతో భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. దాని బట్టి వారు ప్రయాసం పెట్టారు. యెహోవా పట్టణం కాపాడిన దాని కాపుకాలను వెతుకుతే ఉండవద్దు. మీరు వేగంగా లేచి చాలా రాత్రైన తర్వాత తమకు కష్టార్జితం అమార్పులు చెందవద్దు. తమ ప్రియులు నిరీక్షగా ఆయన ఇచ్చుచున్నారు. కుమారుడు ఏరోగ్యానికి స్వార్థం గర్భకాలంలో ఆయన ఇచ్చి రోగాన్ని యవ్వనకాలంలో పుట్టిన కుమారుడు ధనవంతుని చేతులు దానివంటి వారు వారికి ప్రాణములు బట్టి ఉంటున్న వారు ధనుడు. అట్టి వారు సిద్ధపడక క్రమంలో తమిళతో వాదించు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పల చుట్టూ నీ పిల్లల వలె మొక్క వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడు లేఖన భాగమును దీవించును. గారికి సమయం అప్పగిస్తున్నా. పెంచాలి, ప్రత్యేక రీతిలో శుభార్త తెలియపరచాలని సమయం అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, ప్రేమతో ఆహ్వానించినటువంటి సంజీవ్ సూర్యకుమార్కి, అలాగే చేరవచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. సంఘటన దేవుని పరిచయలు సాగుతున్న సహోదరులు సుధీర్ కుమార్ నేను వేదిక ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వేదికను అలంకరించాలని తెలియజేస్తూ మన సమయం అధ్యక్షులు సమయం స్నానంగా ఇస్తున్నారు. అలెక్స్ రాయల్ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. గతించిన సంవత్సరం అంతా కూడా బిడ్డను దేవుడు తన దగ్గరికి హస్తాల కింద భద్రపరిచి క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మరి యొక్క నూతన దయకిరీటాన్ని అలెక్స్ రాయల్ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి దేవుడు స్తుతిస్తూ ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి సమయంలో సంజీవ్ సూర్యకుమార్ని దేవుడు దీవించారు, ఆశీర్వదించారు. చక్కని ముద్దుల కుమారుడిని బహుమానంగా స్వాచ్ఛంగా దేవుడు వారికి అనుగ్రహించారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సమయంలో దేవుని యొక్క మరి కృప అలక్ష్యం మీద ఉండి మరి తను మరి యొక్క బిడ్డను ఆశీర్వదించబడాలని దేవుని సేవకులైనటువంటి మేము, అంతేకాకుండా మీరందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చారు కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రత్యేకించి కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని ఇక్కడ వాక్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి, ఎందుకంటే వాడు
చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి అలెక్స్ రాయల్ని చాలా విధంగా కాపాడారు. అంతేకాకుండా మనం కూడా ఏం చేస్తామంటే, ఆ బిడ్డ ఆరోగ్యవంతుడు ఉండాలని, లేకపోతే ఆ యొక్క రాయల్ అలెక్స్ ఆరోగ్యవంతుడిగా చక్కని రీతిలో ఉండాలని మనము తల్లి గర్భంలో ఉండగానే ఎన్నో శ్రద్ధలు తీసుకుంటాం కదండి. డాక్టర్ ద్వారా మనం గర్భంలో పడినది మొదలుకొని బిడ్డ యొక్క పరిస్థితులు, గర్భంలో ఉన్న శిశువు గురించి ఎన్నో జాగ్రత్తలు, మందులు వాడతారు, లేకపోతే ఆ యొక్క పిండాన్ని బట్టి ఎలా ఉందో చూసుకోవడానికి స్కానింగ్ రకరకాలైతే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము బహుమానము. దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లుగా దేవుడిచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఈ బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని మనము కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒకటి, మన దేవుడు మనకి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రేమిస్తూ ఆ బిడ్డ పట్ల మనం ఒక విధమైన ప్రేమను చూపిస్తూ చిన్నప్పటి నుంచి కూడా గారాభం చేస్తూ ఏం చేస్తూ ఉంటామంటే మనము కొన్ని దేవునికి అనుకూలంగా పెంచలేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రతి దాని విషయంలో, పెంచే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. దేని గురించి అంటే మనం చూస్తున్న ప్రతిదీ, మనం దేన్ని పెంచినా, ఒక మొక్కను పెంచినా, లేకపోతే మన ఇంట్లో ఏదైనా చిన్న విషయమే ఎంతో జాగ్రత్త మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యముల విషయంలో అజాగ్రత్త మనము దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యాలని ఎవరైతే దేవునికి మహిమకరంగా పెంచాలని, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఆ బిడ్డ ద్వారా కుటుంబానికి, తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా పెంచాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నప్పుడైతే తప్పనిసరిగా ఆ బిడ్డలు ఎదిగి దేవునికి మహిమకరమైన పాత్రలుగా వాళ్ళు ఉండగలరు. అంతేగాని వారి కొరకు మనం సరైన రీతిలో పెంచలేనట్లయితే పెంచింది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండినట్లుగా ఆమె పెంచి పెద్దవాడుగా చేసింది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమూయేలును పెంచే దినాలలో సరైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుపడలు వచ్చినప్పటికీ కూడా హన్నా ప్రార్థనాపూర్వకంగా తన యొక్క బిడ్డను పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతే మోషే కూడా అలాగే పెంచినట్లుగా చూస్తున్నాం. ఎవరైనప్పటికీ కూడా మోషే అయినా, లేకపోతే సమూయేలైనా, ఎవరైనా వారి బాల్య దశలో తల్లులు ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా పెంచే వారుగా దేవుడు ఆయన చేశాడు. దానికి కారణం ఏంటంటే, తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి నాయకత్వపు మాటలు, దేవుని యొక్క వాక్యం ద్వారా నాయకత్వానికి కావలసిన మాటలు ఆమె తెలియపరిచినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా సమూయేలును కూడా ఆమె దేవుని యొక్క దయందు, మనుషుల దయందు ఆయన పొందుపడడానికి కారణం ఏంటంటే, ఆమె కూడా ఆమె తల్లి ఒడిలోనే చిన్నవాడిగా ఉండగానే దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించడానికి కారణం తల్లి నేర్పించినటువంటి దేవుని యొక్క మాటలు. చిన్ననాటి సమయంలో ఏం చేశారంటే, చిన్న వయసులో బ్రొక్కేసుకుందాం. ఏ విధంగా, నువ్వు నాకు ఇచ్చినటువంటి బిడ్డ మగవాడైనట్లయితే నీ సన్నిధిలో నేను ప్రతిష్ఠించేస్తాను, మాట తప్పకుండా అని చెప్పేసి ఆమె ముందుగానే ప్రతిష్ఠించుకుంది. మనమైతే ఇక్కడ మనం చూస్తున్న అన్నైతే ఏ విధమైన మాట ఒక తల్లిగా ప్రతిష్ఠించిందో, అదే విధంగా ఒక ప్రత్యక్షతలు, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయినటువంటి మందిరంలో ఆ బిడ్డని యాజకుడిగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క లేకపోతే ఒక యాజకుడిగా, న్యాయాధిపతిగా, అంతేకాకుండా ఒక నాయకత్వ విలువ కలిగినటువంటి వ్యక్తికి ఎదిగి వర్తిల్లి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభులో స్థిరపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకించి ప్రత్యేక పాట పాడదలిచిన వారు ఎవరు ఉంటే వారి ప్రత్యేక పాటకు
మరి మా సంఘ పెద్దలు తెలుగు అభివృద్ధి ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత దైవజనులకు సమీపిస్తారు. నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా అరుణమైన కృపా నిరంతరం నాపై చూపినా కుటుంబంలో ఆనంద్ గారిని సోనిని ప్రేమించిన కుమారుడు సంజీవును తనకు సహాయంగా ఇచ్చినటువంటి సూర్యకుమార్ దేవుడు జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించినటువంటి ఇద్దరు కుమారుడు అలెక్స్ రాయల్ని బట్టి నేను ప్రభుత్వం స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఒక సంవత్సరం కాలం పాటు దేవుడు తన మహా ఉచితమైన కృప ద్వారా బిడ్డను కాచి దాచి తన కౌగిలో భద్రపరిచి మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసింది. శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబీకులు దేవుడు బిడ్డ పట్ల చేసిన మేలును పురస్కరించుకుని కృతజ్ఞతగా ఏర్పాటు చేసినటువంటి ఈ బర్త్డే సెలబ్రేషన్లో మనమందరం కూడా పారిభాగస్తులై మనం బిడ్డను దీవిస్తూ ఆయనలో దేవుల్లో మనం ఆనందించడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సదవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అధ్యక్షులు జీవరత్న గారు, దైవజనులు, సేవకులు, శాంతి సేవకులు, అలాగే సుధీర్ గారికి, అలాగే సేవకులు శుభాకరణకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అలెక్స్ రాయల్కి నా ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే చేసినటువంటి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే, ప్రపంచంలో ఈ అనంత సృష్టిలో ఒక ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన, ప్రత్యేకమైన సృష్టి ఏదైనా ఉంది అంటే అది మనమే.
మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ప్రపంచంలో 7 వింతలని చెప్పేసి చైనా గోడలని వేలాడే ఉద్యోగాలని లేకపోతే తాజ్మహల్ చూసాను, ఆగ్రాని చూసాను, ఢిల్లీ వెళ్ళినప్పుడు తాజ్మహల్ ప్రపంచమైన 7 వింతలో వెళ్తాను. మరి అది పెద్దేమీ నాకు ఇద్దరే ఇంటికి అనిపించలేదు. సాధ్యమైన గారికి అనిపించారంటే తన భార్య పట్ల మన ప్రేమ గుర్తుగా. కాబట్టి ప్రపంచ వింతలో ఏ వింతగా ఉన్నాయని చెప్పేసి మనిషి బయటి ప్రపంచాన్ని చూస్తున్నాడు కానీ తను తాను చూసుకోలేకపోతున్నాడు. కాబట్టి వాక్యమైన అర్థంలో మనం చూసుకుంటే మన నిర్మాణ క్రమం ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైందో, ఎంత వింతగా ఉందో అది మనం గ్రహించగలుగుతాం. అందుకనే కీర్తన అంటాడు, నేను అనేకులకు వింతగా ఉన్నానంటాడు. వింతగా ఉన్న ఈ ప్రపంచంలో 780 కోట్ల మంది ఇప్పుడు ఉన్నప్పటికీ, లేకపోతే ఎందుకంటే అంతకంటే ముందు పుట్టి చనిపోయే వారు ఉన్నప్పటికీ, ఇంకా పుట్టబోయేవారు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని కోట్ల మంది, ఇన్ని వేల కోట్ల మంది భూమి మీద పుట్టినప్పటికీ కూడా every person is a unique, every part is a special. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ప్రత్యేకమైనది. అలాగే మన ప్రతి మనిషి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి, యూనిక్. నాకు పుట్టుచున్నాను, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. నీ కార్యములో ఆశ్చర్యకరం, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. నేను రహస్యమందు పుట్టిన నాటకమై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన. నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకముంటే నా దినముల నీవు నా గ్రంథములో, నీ గ్రంథములో లిఖితము రాయను. సరిపోద్దాము, నచ్చుతాను. చాలా విషయాలు అక్కడ మనకు కనపడతాయి. 139వ కీర్తన దావీదు గారు రచించారు. దావీదు అంత అంటే అప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. కాబట్టి అంత జ్ఞానవంతుడని మనం ఆనాటి కాలంలో అంత ఇప్పుడున్నటువంటి బయాలజీ కానీ, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ, ఇప్పుడున్నటువంటి సైన్స్ కానీ అంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు కాదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎంత అద్భుతంగా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ తోడ్పాటును దేవుడు మనకు అర్థం చేసుకోవడం మనం చూస్తాం. దావీదు అంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ కూడా, లేకపోతే బయాలజిస్ట్ కాదు, సైంటిస్ట్ అంతకంటే కాదు, గొర్రెలు కాసుకునేటువంటి సామాన్యమైన వ్యక్తికి దేవుడి జ్ఞానం ఎప్పుడు వాక్యమైన అర్థంలో తాను చూసుకున్నాడో తనేంటో అర్థమైంది. అప్పుడు అందుకే నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాడు అంటాడు. కాబట్టి ఎవరైతే వారి యొక్క జన్మను అర్థం చేసుకోగలుగుతారో, ఎవరైతే వారి పుట్టుకను అర్థం చేసుకోగలుగుతారో వారు తప్పనిసరిగా దేవుడి పట్ల భయం కలిగి ఉంటారు, దేవుడి పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. అలా చేయకపోతే మనం ఆయన బిడ్డలమే కాదు అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరిని కూడా ఊరికే ఈ భూమి మీద పుట్టించలేదు. గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ ఎవరి వన్ ఆఫ్ us. మనందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు, ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ప్రత్యేక. తర్వాత ఇక్కడ 13 నుండి 18 వరకు గాడ్ ఈజ్ omnipotent. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ అంటారు. దేవుడు సర్వశక్తిమంతుడు. తర్వాత 19 నుంచి 24 వరకు మనం చూస్తే దేవుడు మోస్ట్ హోలీ గాడ్, ఆయన అతి పరిశుద్ధుడు. కాబట్టి 24 వచనాలు 4 భాగాలుగా మనకు కనపడతాయి. 6 వచనాలు, 24 వచనాలు ఇక్కడ ప్రతి విధమైన గుణగణాలు మనకు కనపడతాయి అన్నమాట. ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 14వ వచనం. మనం అర్థం ముందు కనుక మనం మన అవయవాలను మనం చూసుకోం. సాధారణంగా మన చేతిలో మనం చూసుకోవడానికి మనకు సమయం ఉండదు, మన చేతిలో ఉన్నాయి మనం చూసుకోవడానికి సమయం ఉండదు. కాబట్టి దేవుడు అంటే మనల్ని అర్థం ముందు కనుక మన అవయవాలు చూసుకుంటే దేవుడు ఏంటో మనకు అర్థమైపోతుంది అక్కడ. కాబట్టి దావీదు బయాలజీ చదవలేదు,
లేకపోతే సైన్స్ అంతకంటే కాదు. అయినప్పటికీ అప్పుడు టెక్నాలజీ లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు ఆ క్రమాన్ని మనం చూస్తాం. తర్వాత అంటే దేవుడు మనల్ని సృష్టించినప్పటికీ కూడా మనంతట మనమే రాలేదు. లేకపోతే తల్లిదండ్రులు దేవుడు ఎలా సృష్టించాడు అంటే అంతరింద్రియంలో కలిగేసిన వాడు నీవు. అంతరింద్రియాలు అంటే మన మనసు ఉంది, మనకి మనోనేత్రం ఉంది, అంతరింద్రియాలు అంటారు మనకి. తర్వాత మన మనస్సాక్షి ఉంది, తర్వాత మంచి పిల్లలను గ్రహించే విచక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. అదే సమయంలో దేవుడు ట్రిలియన్ల కణాలు ఉంటాయంటారు. తర్వాత కొంతమంది 40 ట్రిలియన్లు అంటారు, కొంతమంది 50 ట్రిలియన్లు అంటారు. కొంతమంది మనిషిని బట్టి మనం ఉండాలని దేవుని యొక్క రాసులుగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే అందులో బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు క్షమిస్తున్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడికి మనం ఇచ్చేది ఏంటంటే ఆయన కోరికలో మనం చేసుకున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న అందాల కంటే అద్భుతంగా దైవజనులు జయరాజయ్య గారికి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యన తమ్ముడు సుధీర్ ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని లేఖనాన్ని కొన్ని హెచ్చరికలు మన విశ్వాసకుడి మాటలు వారు కూడా తెలియపరుస్తారు. మధ్యలో గౌరవ మండలం నుండి వచ్చినట్టుగా ప్రత్యేకమైన పాట గాయకుడి వచ్చి ఒక పాట పాడుతుంది. వారు నేను పాలని చరణం సమీపిస్తా ఉన్నాను. వారు వచ్చి ఒక పాట పాడాలి.
గారికి శ్రీరత్న గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడి వచ్చినందుకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దయచేసి బయట ఉన్నటువంటి యవనస్తులు వచ్చి లోనికి చూసిందిగా కోరుచున్నాం. దయచేసి మా మాటను గమనించండి. అటు ఇటు తిరగొద్దు. కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి దయచేసి శ్రద్ధగా ఉండండి. నాకు జీవరాత్రి టైం చెప్పలేదు కాబట్టి 2-3 గంటల దాకా మిమ్మల్ని ఈరోజు ఉదయం బిర్యానీ కోసం వస్తేనే నేను ముగిస్తాను. నాకు ముగిసిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఒక బైబిల్ ఉన్నవాళ్ళు చదవండి, కొంచెం గట్టిగా చదవండి. కాబట్టి మత్తయి సువార్త 19:6 ఇద్దరు కాక ఏక శరీరంలో ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనం రాశాడంటే ఇక్కడ రాయబడినటువంటి ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం కనుక ఒకసారి చదివినట్లయితే చదవమ్మా. 7:4 భర్తకే కానీ భార్యకు తన దేహంపైనే అధికారం లేదు. లేయా పిల్లలు పుట్టారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క దాంపత్య జీవితంలో వీరి వివాహంలో దేవుడు మొట్టమొదటి వివాహంలో ఉన్నాడు, వారి యొక్క జీవితంలో ఉన్నాడు. రెండోది వీరికి బిడ్డలు పుట్టే విషయంలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా వీరి యొక్క ఈ దంపతులిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకుని అలెక్స్ రాయ్ అనే 12 బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ బిడ్డని దేవుడు ఇస్తాడో కొంతమందికి అయితే బిడ్డలు లేకుండా ఉంటారు. వాళ్ళు బిడ్డలు ఇవ్వలేదని, వాళ్ళు చెడ్డవారని, దేవుడు వాళ్ళకు మాట లేదని కాదు, సారా గుడ్రాలుగా ఉన్నది. కానీ తర్వాత బిడ్డ పుట్టాడు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వివాహ విషయంలో దేవుడు ఉన్నాడు, బిడ్డ దాంపత్య జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వీరి యొక్క బిడ్డలు పుట్టే విషయంలో కూడా దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ వీరిద్దరి విషయంలో కనుక వీరి విషయంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ రాహేలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే రాహేలు అడుగుతూ ఉంది ఏమని 30వ అధ్యాయం 1వ వచనం ఆదికాండమే చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో ఏమని అడుగుతుంది, నాకు గర్భఫలమును ఇమ్ము. ఎక్కడైతే ఇక్కడ రాహేలు అయితే యాకోబును అడుగుతుంది, అక్కడ లేయా అయితే దేవుని జ్ఞాపకం చేసుకుంది. లేయా జీవితంలో దేవుడు ఉన్నాడు, రాహేలు జీవితంలో దేవుడు లేడు. అందుకే నువ్వు రక్షించబడటానికి నీ జ్ఞానం కలగాలంటే ఆ లేఖనం ద్వారా కలుగుతుంది. ఆ లేఖనం నీవు ముందే ఎదుగుతావు కనుక అన్నాడు. ఎప్పుడు బాల్యంలో అంటే బిడ్డలకి దేవుడి పట్ల జ్ఞానాన్ని, దేవుడి వాక్యాన్ని, ప్రార్థన, నడవడిక ఇవన్నీ ఎప్పటి నుంచి నేర్పాలి? బాల్యం నుండి. బాల్యం అంటే ఎన్ని సంవత్సరాలు? ఈ బాల్యం మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలే కదా, వారికి ఏం తెలుసు, స్తన్యపానం తాగుతున్నప్పుడే నీవు నాకు నమ్మిక పుట్టించింది, విశ్వాసం పుట్టించింది అని వాక్యం తెలియజేస్తున్నాం. అంటే బిడ్డలు మనం చాలా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేవుళ్ళు పెంచాలి. అదే మనకు కావాల్సింది. వివాహం చేసుకున్నాం, బిడ్డలు కన్నా వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచాలి. తర్వాత ఆ విశ్వాసము మొదట ఎవరా? నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయినా గురించి అలాగే తన ప్రియుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎవరని తన ప్రియులు?
అమ్మ సంతోషిస్తారు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. ప్రభు మనకి ఈ మధ్యాహ్న కాలం వేళ మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించే వీరుడుగా ప్రార్థనాపరుడుగా ఉంటే నీ కుమారుడు ప్రార్థనాపరుడుగా ఉంటాడు. నువ్వు మోకరించే మోకాళ్ళు కలిగి ఉంటే నీ కుమారుడు మోకాళ్ళు మోకరించే వీడుగా వాడుతూ ఉంటాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
నడిపిస్తున్నవురా, నాన్నై నడిపిస్తున్నవురా. జన్మవు నువ్వురా లిరి, నా జన్మే నువ్వురా. నా ప్రాణం కంటే నువ్వే పంచ ప్రాణం అయితే విరా లిరి, ప్రపంచమే నువ్వురా. నాకున్న ఊపిరినే లిరి, నీ గుండె నడిపించేరా లిరి. నాలోని ఆశవు, నాలోని ధ్యాసవు, మా ప్రేమ రూపువురా లిరి. అమ్మవు నువ్వురా లిరి, నాన్నవు నువ్వురా. నీ అమ్మను మించిన అమ్మాయి నన్ను మురిపిస్తున్నవురా, నాన్నై నడిపిస్తున్నవురా. కన్నీళ్ళు నాకొస్తే రాలిరి, నీ నవ్వుతో తుడుచుకుంటా లిరి. కష్టాలు నాకొస్తే రాలిరి, నీ ఇష్టంతో మరచిపోతా లిరి. అమ్మా అంటూ నీ పిలుపుతోటి అలసట వదులుకుంటా. ఎప్పుడొస్తావని నువ్వడిగే మాట ఎదలోన దాసుకుంటా. నాకంటే పాపవు, కాపాడే బాపువు, నాకంటే మిన్నవు రాలిరి. అమ్మవు నువ్వురా, అమ్మవు నువ్వురా లిరి, నాన్నవు నువ్వురా. ఈ అమ్మను మించిన అమ్మాయి నన్ను మురిపిస్తున్నవురా, నాన్నై నడిపిస్తున్నవురా. పాటల పయనంలో లిరి, నీకు బాటై ఉంటాను రాలిరి. నేను రోజు పస్తులున్నా లిరి, నిన్ను రాజులా సాదుకుంటా లిరి. బతుకు పోరులో ఒంటరినైనా నువ్వున్న ధైర్యాన్ని రా. నిన్ను నమ్ముకొని తీర్చిదిద్దుతున్న నృత్యాన్ని నేను రా. ఎన్ని జన్మలైన నీ బిడ్డనై నేను పుట్టాలని ఉంది రాలిరి.
కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా స్థితిని పరిగణించక గతము చూడక స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంతో
అరే 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 నాకు దిగి వచ్చింది పండగలాగా నువ్వే నా నువ్వే నడిపిస్తా తోడుగా తెలిసినది ఇప్పుడే అయిపోయింది నిన్నటి రాగం అన్ని ఆశలకు ఉంటాను ముందుగా దొరకవని క్షణం క్షణం అడిగి ఏడ్చింది శ్వాసం నా నుంచి వెళ్ళకు ఎప్పుడు దూరంగా ఉండై నాతోనే ఇలగిలగా వెలుగే వచ్చింది నవ్వుల మెల్లగా ముమ్మాటికి ఇది చాలు గడికొక్క అచ్చరి కలిసితే ఇద్దరికది తిరనాళ్లే కాదా పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదా